హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్నటిదంటే మండే రోజు వ్లాగ్ అన్నమాట. మా హర్షకి స్కూల్ సెలవు అయినా సరే గేమ్కి వెళ్ళాలి కదా అని చెప్పి పొద్దున్నే 5 o'clock లేచాను. అక్కడైతే విజల్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను. మా హర్షకి నట్స్ అండ్ మేము బార్లీ తాగుతాం కదా అది. అండ్ నెక్స్ట్ ఈరోజు హర్షకి స్కూల్ సెలవు. అండ్ మా హస్బెండ్ కూడా నేను లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళిపోతానని చెప్పారన్నమాట. సో నేను ఈరోజు రైతు బజార్కి వెళ్ళాలి, నాకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి. బాబుకి స్కూల్ ఒకటి ఓపెన్ అయిపోయింది కదా, చాలా ఐటమ్స్ కొనుక్కోవాలి. సో నేను ఈరోజు రైతు బజార్కి వెళ్ళి ఏం తెచ్చాను, నేను ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేశాను అన్నది ఈ వ్లాగ్లో చూద్దాం. ఇక్కడైతే నేను పూజ అది కూడా చేసేసుకున్నాను. బార్లీ వాటర్ తాగేసామన్నమాట. పూజ చేసుకొని బార్లీ వాటర్ అది తాగేసి రైతు బజార్కి అయితే మేము బయలుదేరాం. మా హర్షాన్ని గేమ్ దగ్గర దింపేశారు. ఈయన గేమ్ దగ్గర దింపేసి మేమైతే ఇక్కడ రైతు బజార్కి బయలుదేరాం. పొద్దున్నే కదండి, బీచ్ వ్యూ చాలా బాగుంటుందండి. కాకపోతే కూర్చోవడానికే టైం ఉండదు అసలు. ఏంటో బీచ్ పక్కనే అయినా సరే మాకు వెళ్ళడానికి టైం సరిపోదండి. ఎందుకంటే అంతే, బాబుని గేమ్కి తీసుకెళ్ళాలి, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి. సో ఎప్పుడు వెళ్ళినా సరే అలా బండి మీద వెళ్తున్నప్పుడు వీడియో తీసుకోవడం తప్ప ఎప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక 10 minutes కూర్చున్నాం అనేదే లేదు అన్నమాట. సో ఇక్కడైతే బీచ్ దగ్గర అలా వీడియో తీసేసుకొని నేనైతే రైతు బజార్కి వచ్చేసాను. రైతు బజార్ నిండా మామిడి పళ్ళేనండి. కాయగూరలు తక్కువ, మామిడి పళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో అలా ఇంకా టమాటాలకైతే లైను, ఉల్లిపాయలకి టమాటాలకి. ఉల్లిపాయలకైతే ముందే వెళ్ళాం, ఉల్లిపాయలు తీసేసుకున్నాం. టమాటాలకైతే లైన్ ఉంది బాగాన. ఇక్కడ కావాల్సినవన్నీ తీసేసుకొని టమాటాల దగ్గర కొంచెం లైన్ తగ్గిన తర్వాత తీసుకుందామని చెప్పి ముందు రిమైనింగ్ కావాల్సినవన్నీ తీసుకుంటున్నాం అన్నమాట. అలాగా దొండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. చూడండి మామిడి పళ్ళు, రైతు బజార్ నిండా మామిడి పళ్ళేనండి. అడుగుకి కాయగూరలు తక్కువ, మామిడి పళ్ళు ఎక్కువ. అలా ఉంది పరిస్థితి. కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే టమాటాలకి మళ్ళీ లైన్ కట్టామండి. బట్ అయినా సరే టమాటాలు కూడా తీసేసుకున్నాము. టమాటాలు తీసేసుకొని నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్, మష్రూము ఇవన్నీ కూడా నేను రైతు బజార్లోనే తీసుకుంటాను అనమాట. మా హర్ష స్వీట్ కార్న్ ఎక్కువ తింటాడండి. అంటే బ్రేక్కి వాడికి బాయిల్ చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చామనుకోండి చక్కగా తినేస్తాడు స్వీట్ కార్న్. మష్రూమ్ కూడా తింటాడు. అక్కడేమో స్వీట్ కార్న్, మష్రూమ్, పన్నీర్ తీసుకున్నాను. నేను మ్యాక్సిమం ఇక్కడ రైతు బజార్లో అమ్ముతారు, నేను అక్కడే తీసుకుంటాను అనమాట. అవన్నీ తీసుకొని నేను ఇక్కడికైతే ఇంటికైతే వచ్చేసాను. రైతు బజార్ చేయడం ఒక ఎత్తైతే ఇంటికి వచ్చి సర్దుకోవడం ఒక పెద్ద పని. అన్నీ సపరేట్ చేసుకొని అన్నీ అలా సర్దుకున్నాను అనమాట. స్వీట్ కార్న్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. పైనాపిల్, మా హర్ష ఫ్రూట్స్ అయితే తింటాడు. పైనాపిల్ కూడా కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాడికి కావాల్సినప్పుడు తింటాడు అనమాట. స్వీట్ పొటాటో ఒకటి, మా హర్ష స్వీట్ పొటాటో కూడా బాగా తింటాడు. బ్రేక్ బాక్స్లోకి ఇచ్చేస్తే చక్కగా తినేస్తాడు. వాడి కోసమే తీసుకోవడానికే వెళ్ళానండి అసలు. ఎందుకంటే బ్రేక్కి ఖచ్చితంగా ఆడికి ఇలాంటివి కేక్స్, బిస్కెట్స్ అవి తక్కువ తింటాడు అనమాట. అవి పెట్టాననుకో ఎందుకమ్మా ఇవే పడుతున్నావు అని అంటాడు. సో నేను ఏం చేశానంటే ఇవన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకొని అవన్నీ సర్దేసుకొని కొంచెం టిఫిన్ అది చేసేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. తర్వాత నన్ను ఏం చేయమంటావు అని తినేస్తుంటే నేను వాడు కలిసి పొండగంటగా తెచ్చాం కదండి, అది లీవ్స్ సపరేట్ చేసుకున్నాం అన్నమాట. అలాగా లీవ్స్ అది సపరేట్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్ అది కూడా చేసేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఖాళీ ఏంటంటే నేను స్కూల్ ఒకటి సెలవు కదా, ఇంకా నన్ను అలా టార్చర్ పెట్టేస్తాడు. ఆడదాం ఇంకా అలా యూనో ఆడుకున్న ఒక 4-5 గేమ్లు యూనో కాసేపు ఆడుకుంటే మళ్ళీ గేమ్కి టైం అయిపోతుంది. హ్యాపీగా వెళ్ళిపోయాడండి. గేమ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం నేను మా జీజీ ప్లాంట్స్ ఉన్నాయి కదండి, నా దగ్గర ఆ పాట్ సరిపోవట్లేదు. సో సపరేట్ చేద్దామని చెప్పి వెళ్ళి నర్సరీకి వెళ్ళి కొంచెం మట్టి పాట్స్ తెచ్చుకొని ఆ ప్లాంట్స్ని సపరేట్ చేశాను. నేను అదంతా వీడియో తీయలేదండి, ఎందుకంటే మెస్సీగా ఉంటుందని చెప్పి జస్ట్ అలా సపరేట్ చేసిన తర్వాత వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ ఇంకో వైట్ పాట్ ఉంది, అది రేపు మార్నింగ్, అది నెక్స్ట్ డే మార్నింగ్ దానిలోనేమో మనీ ప్లాంట్ వేద్దామని చెప్పి ఆ వైట్ పాట్ని కొంచెం శుభ్రం కడిగేసి ఆరబెట్టాను అనమాట. అంటే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. అది మనీ ప్లాంట్ని కట్ చేయడం ఎందుకు అని చెప్పి వేయలేదన్నమాట. ఇక్కడైతే ఈ 3 ప్లాంట్ని శుభ్రంగా సపరేట్ చేసి నీట్గా వేసి పక్కన పెట్టాను. కొంచెం గాలి తగిలితే రేపంతా కూడా ఎండలో పెట్టామనుకోండి తర్వాత ఇంట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. అది మ్యాటర్. That's it friends. Thank you so much. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you guys.